అమ్మ సాలరీ పడ్డది ఇలా ఫుల్ దావా చేసుకోవాలి. ఇది ఫోన్ చేస్తుంది, ఈ సాలరీ వేసినోడు దానికన్నా ఫోన్ చేసి మీ బాయ్ ఫ్రెండ్కి సాలరీ వేసిన అని చెప్పిండా? బేబీ నాకు వచ్చేదే 12,000 రూపాయలు శాలరీనే. అలా 2,000 ఛార్జీలు అని అయ్యాని పోవంగా పొందేదే 10,000 రూపాయలు. ఆ 10,000 రూపాయలు నీకు కొడితే నెల మొత్తం నేనే బతకాలనే. నీకు మొన్ననే కానీ పోయిన నెలనే కానీ 20,000 రూపాయలు అప్పు చేసి మరి 10 జతల బట్టలు కొనిచ్చిన. కనీసం నేను ఒక బనీని కొందామన్నా కానీ బనీని లేదు, లోపల 10 పొక్కలు పడ్డాయి బనీకి. నీకు తెలుసా బాధ? కాళ్ళకి వేసుకున్న చెప్పులు కూడా పొక్కలు పడ్డాయి. నీకేం తెలిసి నా బాధ? మామిడికాయ పచ్చళ్ళ పచ్చ లేదు కానీ దానికి ఉన్న నూనె వేసుకొని అన్నం తింటున్నా నేను. నీకు ఒకటి తెలుసా? ఒక్క సిగరెట్ కొనుక్కొని 3 పూటలు తాగుతున్నాను. నా బాధ కొని చెప్పుకోవాలి. అర్థం చేసుకో ఎందుకు బేబీ నా బాధ. ప్లీజ్ దండం చేస్తే అర్థం చేసుకో మా అమ్మ కానీ. తమ్ముడు ఇటారా. మళ్ళీ ఏ సాగు బేబీ, మా అన్న పిలుస్తుండాడు, అర్థం చేసుకో. అరే నీకు పైసలు కావాలరా? అవునన్నా. సరే అయితే ఒక గేమ్ ఆడదాం. ఏం గేమ్ అన్నా చెప్పన్నా అర్థం. ఇప్పుడు నీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి? అన్న నా దగ్గర 400 ఉన్నాయి అన్న. నీ దగ్గర ఒక 400 ఉన్నాయి, నాకు 1000 రూపాయలు. ఇవి మనం ఈ బుక్లో పెడదాం. సరే అన్న. ఈ బుక్లో పెట్టిన తర్వాతకి ఎవరికి ఏ డబ్బులు వస్తాయో అవి వాళ్ళే. సరే అన్న. ఇదే గేమ్ ఆడదాం. సరే అన్న. మంచిగా ఉందన్న గేమ్. అమ్మ ఈరోజు మా పిల్లకి పైసలు సెట్. అరే మనం ఈ బుక్లో మనం దీంతో ఇట్లా పేజీని ఓపెన్ చేయాలి. ఇక్కడ 500 వస్తే 500 వాళ్ళవి, 1000 రూపాయలు వస్తే 1000 రూపాయలు వాళ్ళవి, 200 వస్తే 200 వాళ్ళవి. జబర్దస్త్ అన్న ఆట ఆడదాం పడనా? రైట్ ఆడదాం. అబ్బా 500 వచ్చినాయి నాకు. ఫస్ట్ సారి నేను జాక్పాట్ రావాలా? నేను నేను అన్నా నాకు ఈసారి 500 వచ్చినాయి, నీకు ఒక్క రూపాయి కూడా రాలేదు తెలుసా? చూద్దాం, ఈసారి చూద్దాం. నీకు కూడా ఏం కాలేదు, మళ్ళీ చూద్దాం. 500 వచ్చినాయి ఫస్ట్. ఇప్పుడు చూద్దాం ఆగు. మళ్ళా రాలే. 500 రాలే, 500 రాలేదు. రాలేదు. దేవుడా నాకు ఒక్క రూపాయి రావు దేవుడా. దేవుడా నాకు రావాలి దేవుడా. ఒక్క రూపాయి రావు దేవుడా. నాకు రావాలి దేవుడా. రావు దేవుడా. రావాలి దేవుడా. 2 రూపాయలు వచ్చిన ఒక్క రూపాయి రావు దేవుడా. 200. సరే సరే చూద్దాం. పట్టుకో 500 వస్తాయి ఇప్పుడు నాకు. ఆగురా, నేను ముక్కుతున్నా. ఆగురా మళ్ళీ మొక్కుతా. వరకు పెట్టే. నాకు 200 వచ్చినాయి. నాకు 500 వచ్చినాయి. ఇప్పుడు నువ్వు పట్టుకో. దేవుడు మళ్ళీ 500 రావాలి. దేవుడు ఒక్క రూపాయి కూడా రావద్దా? ఒక్క రూపాయి కూడా రాలే మళ్ళా. ఈసారి పట్టుకో, సార్ కోడితే 700 వస్తాయి ఒకటేసారి. నాకు మళ్ళీ 500 వచ్చినాయి. మళ్ళీ 500? నాకేమో రావట్లేదు, మనం అనుకో వస్తాను. నేను దేవుడు దేవుడు 500 రావాలి. రాలేదు, నీకు ఒక్క రూపాయి కూడా రాలేదు. ఆ 200 మళ్ళీ వచ్చినాయి నాకు. యస్ యస్ అన్ని దొబ్బినాను ఇక్కడ. అమ్మ ఇలా 1200 వచ్చినాయి పైసలు. నాకేమో 200 వచ్చినాయి. సెట్ లైఫ్ సెట్ చేయాలి అవసరంగా. అమ్మ అన్న నీ పోయి బీరు కొనుక్కొచ్చుకుంటా. వీని దగ్గర 400 దుబ్బుదామంటే నా 800 రూపాయలు. ఈ బుక్ చదివి ఏం ప్రయోజనం? డబ్బు సంపాదించడం ఎలా అనే బుక్కులు చదవడం కంటే డబ్బు ఎలా పోగొట్టుకోవాలి అనే బుక్ రాయడం నా తర్వాతకి ఒకటన రాసేది.
ఈ అమ్మ అన్నకాడ పైసలు దొబ్బినా ఇలా మంచిగా 2 బీర్లు తెచ్చుకొని తాగుతున్నా. ఇలా ఫుల్ ఎంజాయ్. బీర్ మంచిగా కమ్ము తాగి అనుకుంటా. వీటితో ఇంకా గేమ్ ఆడి మన దగ్గర ఉన్న పైసలు మొత్తం దొబ్బేద్దాం. తమ్ముడు మళ్ళీ ఒక గేమ్ ఆడదామరా. మళ్ళీ ఇంకేమన్నా? మళ్ళీ ఇదే గేమ్ మళ్ళీ ఇంకోసారి ఆడదాం. అమ్మ ఈ 200 కూడా అన్నకాడ దొప్పుకుంటే ఇంకో బీర్ వస్తుంది. నీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి? ఇది నా దగ్గర కూడా చూస్తా. చివరికి 200 మిగిలినాయి. ఓకే అన్న. ఇగో రాలే పట్టుకన్నా. దేవుడ 500 500 వచ్చినాయి. ఇలా ఫుల్ దావా చేసుకోవాలి. ఒక పైసా వస్తలేదు, ఒక 500 వస్తే ముట్టిద్దే. రాలే అన్న ఊరుకోడిపోతున్నాను నువ్వు. మా 200 వచ్చింది. స్టప్ అవుతుంది. పొద్దుగా లేవగానే ఇవాళ ఓన ముఖం చూసిన అన్ని డబ్బులు పోయాయి. ఏం బాధపడకన్నా, నా దగ్గర 2 బీర్లు నేను నీకు ఒక బీర్ ఇస్తలే అన్న. సరే కానీ మామిడికాయ తొక్కుంటే మంచిగా ఉండన్నా. అరే మీ లవర్ ఫోన్ చేయలేరు మళ్ళీ? హ్యాపీనెస్ మూమెంట్లో దాన్ని కూడా మనకెందుకన్నా, ప్రశాంతంగా ఎంజాయ్ చేయి.